భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. కురుక్షేత్రం రక్తం వాసనతో నిండిన యుద్ధభూమి. కాని ఆ రణరంగం మధ్యలో ఒక ఆధ్యాత్మిక విప్లవం జరుగుతోంది. రథంపై నిలబడి ఉన్నాడు అర్జునుడు. ఆయుధం చేతిలో ఉన్న హృదయం ఇంకా భక్తితో నిండిపోతోంది. 9వ అధ్యాయంలో భక్తి రహస్యాన్ని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు తన వైభవాన్ని చూపించబోతున్నాడు. ప్రారంభం ప్రేమతో ఇచ్చిన ఉపదేశం. కృష్ణుడు ఇలా అంటాడు: భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. ఓ మహాబాహో అర్జున, మరలా విను, నీవు నాకు ప్రియుడివి, అందుకే ఈ గూఢమైన సత్యాన్ని చెబుతున్నాను. ఇది సాధారణ జ్ఞానం కాదు, ఇది దేవుని వైభవ దర్శనం. దేవుని ఆది తెలియదు, కృష్ణుడు చెబుతున్నాడు. దేవతలు కూడా నా ఆది తెలుసుకోలేరు, మహర్షులు కూడా నా మూలం గ్రహించలేరు. ఎందుకంటే నేనే వారికి మూలం, నేనే సృష్టికి కారణం. అహం సర్వస్య ప్రభవః, నేనే సర్వసృష్టి మూలం. నన్ను ఈ విధంగా తెలుసుకున్నవాడు భక్తితో నన్ను ఆరాధిస్తాడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యముంది. దేవుని గొప్పతనం తెలుసుకుంటే స్వయంగా భక్తి పుడుతుంది. భక్తుల అంతరంగ జీవితం. కృష్ణుడు చెబుతున్నాడు, నా భక్తులు ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తారు, నా గురించే మాట్లాడుతారు, నా మహిమలో ఆనందిస్తారు. వారి హృదయం దేవాలయం, వారి శ్వాసే జపం. బుద్ధియోగం దివ్యవరం. తేషాం సతతయుక్తానాం. ఎవరు ప్రేమతో నన్ను భజిస్తారో వారికి నేను బుద్ధియోగమిస్తాను. అంటే ఏమిటి? జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, అజ్ఞానాంధకారం తొలగించడం, అంతరంగంలో జ్యోతి వెలిగించడం. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రభూ, మీరు ఎక్కడ ఉన్నారు? నేను మిమ్మల్ని ఎలా ధ్యానించాలి? ఇదే విభూతి యోగానికి ఆరంభం. దివ్య విభూతులు, కృష్ణుని వైభవాలు. కృష్ణుడు ప్రారంభిస్తాడు. ఆదిత్యులలో నేను విష్ణువు, జ్యోతిష్యాలలో నేను ప్రకాశించే సూర్యుడు, నక్షత్రాలలో నేను చంద్రుడు, వేదాలలో నేను సామవేదం, దేవతలలో నేను ఇంద్రుడు, ఇంద్రియాలలో నేను మనస్సు, భూతాలలో నేను చైతన్యం. ప్రకృతిలో విభూతులు. పర్వతాలలో నేను మేరు, నదులలో నేను గంగా, వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షం, సముద్రాలలో నేను సముద్రం. ప్రకృతిలో శ్రేష్టమైన ప్రతిరూపం నా ప్రతిబింబం. శక్తిలో విభూతులు. అస్త్రాలలో నేను వజ్రాయుధం, సైన్యాధిపతుల్లో నేను స్కందుడు, రాజుల్లో నేను రాజధర్మం, సింహాలలో నేను సింహం, పక్షులలో నేను గరుత్మణం. శక్తి, ధైర్యం, మహిమ అన్నీ నా కాంతి కిరణాలు. యజ్ఞాలలో నేను జపయజ్ఞం. కృష్ణుడు ఒక గొప్ప సత్యం చెబుతున్నాడు. యజ్ఞాలలో నేను జపయజ్ఞం అంటే నిశ్శబ్దంగా హృదయంలో చేసే జపం. అది అత్యున్నతమైనది. కాలం కూడా నేనే. కాలః అస్మి, నేనే కాలం. సృష్టిని ముందుకు నడిపించే శక్తి. జననం, వృద్ధి, మరణం అన్నీ కాలచక్రంలోనే. అది కూడా నా రూపమే. ఇప్పుడు అర్జునుని హృదయం విస్తరిస్తోంది. ఇప్పటి వరకు తన స్నేహితుడిగా కనిపించిన కృష్ణుడు ఇప్పుడు విశ్వాధిపతిగా కనిపిస్తున్నాడు. విభూతుల ఉద్దేశ్యం. కృష్ణుడు చెబుతున్నాడు, ఈ విభూతులు ఎందుకు చెబుతున్నానంటే నీవు నన్ను ఎక్కడైనా చూడగలగాలి. సూర్యోదయంలో, వజ్రంలో, పర్వత శిఖరంలో, సింహగర్జనలో దేవుణ్ణి గుర్తించు. పరమ ముగింపు. అథవా బహునైతేనా. ఈ విభూతులంతా తెలుసుకోవడం అవసరం లేదు. నా ఒక్క చిన్న భాగంతోనే ఈ జగత్తు నిలిచి ఉంది. ఒక్క చిన్న అణువులో కూడా దైవశక్తి ఉంది. విభూతి యోగం మనకు చెబుతుంది, దేవుడు దూరంలో లేడు. ఆయన ప్రతి గొప్పదాంట్లో ఉన్నాడు, ప్రతి ప్రకాశంలో ఉన్నాడు, ప్రతి శక్తిలో ఉన్నాడు. ఈ రోజు నుంచి
సూర్యుణ్ణి చూసినప్పుడు నమస్కరించండి. గాలిని అనుభవించినప్పుడు కృతజ్ఞత చెప్పండి. ప్రకృతిని చూసినప్పుడు దైవాన్ని గుర్తించండి. అప్పుడు భక్తి కేవలం ప్రార్థనగా ఉండదు, జీవితంగా మారుతుంది. ఇదే విభూతి యోగం, దేవుని వైభవ దర్శనం.